అయితే ఈ వీక్ నామినేషన్ ఉన్నోళ్ళు ఎవరు, ఇవి 3 రోజుల ఆటలే మరి ఎవరెవరు బాగున్నారు, ఏ క్లాన్స్ బెటర్ ఉన్నాయి, దీని గురించి డిస్కస్ చేద్దాం. పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకు 2 క్లాన్స్, అభయ్ నిఖిల్. సరే, అభయ్ ఫస్ట్ టైం క్లాన్ చీఫ్ అయిండు, నిఖిల్ అంటే ఆల్రెడీ అయిండు. మరి అభయ్ ఎట్లా అనిపిస్తుంది? అబ్బాయి కొంచెం షార్ట్ టెంపర్ ముందు నుంచే. అంటే తను ఎవరిపైన కామెంట్ చేస్తారు కానీ తన మీద ఎవరైనా కామెంట్ చేస్తే ఆయన తీసుకోలేడు. అవును, అది నిన్న ఏంటి మన బెలూన్ స్టార్స్లో క్లియర్గా అర్థమైపోయింది. అది సోనియా సంచాలక చేసింది. ఎంతసేపు నేను బయట నిల్చొని జస్ట్ డిఫెండ్ చేసుకున్నా, నా దగ్గర ఉన్న బెలూన్స్ కాపాడుకున్నా తప్ప బయట నుంచి కొట్టలేదు అన్నారు. కానీ క్లియర్గా మీరు వీడియో చూస్తే ఖచ్చితంగా ఆయన బయట నిలబడి బెలూన్స్ పగలగొట్టాడు. అదే విషయాన్ని కన్సిడర్ చేసుకొని సోనియా అభయ్ క్లాన్ని డిస్క్వాలిఫై చేసి నిఖిల్ క్లాన్ని క్వాలిఫై చేసింది. అక్కడ తన తప్పని తెలుసు ఆయనకి, కానీ డిఫెండ్ చేసుకోవడానికి తనదే కరెక్ట్ అన్నట్టుగా వాదించిండు చాలాసేపు. దాని తర్వాత వాదించి ఊరుకోలేన డైరెక్ట్ వచ్చి కెమెరా ముందుకు వచ్చి మీరు నన్ను బయటకు పంపించినా మంచిదే, నేను ఓడిపోయినా నేను ఒప్పుకోను అంటే దీనివల్ల ఆయనకి ఏమర్థమవుతుందంటే ఆయనకు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ, తీసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు వేరే వాళ్ళు ఓడిపోతేనేమో వాళ్ళకి వచ్చి చెప్తాడు ఏం కాదు రాబాయ్ అని. ఈయన ఓడిపోతే తీసుకోలేకపోతున్నాడు. వచ్చి వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని కామెంట్ చేస్తాడు. కానీ ఈయన మీద ఎవరైనా నెగిటివ్ చెప్తే మాత్రం ఓడిపోతే అందరికీ ఉంటాయా గెలవాలని, ఆయన తీసుకోలేకపోతున్నాడు. అందుకే ఆ షార్ట్ టెంపర్ వల్లనే 2 ఆ క్యాబేజీ టాస్క్ పోయింది, ఇటు బెలూన్ టాస్క్ కూడా పోయింది. అవును, పర్ఫార్మెన్స్ పరంగా ఈ వీక్ లో చూసుకుంటే అబ్బాయిది 0 అనే చెప్పొచ్చు. నిఖిల్ ఎట్లా అనిపిస్తుంది మీకు? నిఖిల్ ఆల్రెడీ ప్రూవ్డ్ కదా, 2 వీక్స్ నుంచి క్లాన్లో ఉన్నాడు, చీఫ్గా ఉన్నాడు. 3rd వీక్లో కూడా కంటిన్యూ అవుతుండు, 2 టాస్కులు విన్ చేపించుకున్నాడు. నాకు తెలిసి ఈ వీక్ కూడా ప్రైజ్ మనీలో ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఆయనదే ఉంటుంది. లాస్ట్ వీక్ వచ్చేసరికి 5 lakhs చేంజ్ ఉన్న, ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మేజర్ కాంట్రిబ్యూషన్ కూడా ఆయనదే ఉంటుంది. నాకు తెలిసి 4th వీక్ కూడా ఈయన క్లాన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మనకు 2 వీక్స్ తో సోనియాది ఫస్ట్ 2 వీక్స్ తో పోల్చుకుంటే 3rd వీక్ డల్ అయ్యేది అనిపిస్తుంది. అంటే నాగార్జున గారు చెప్పిన మాటల వలన, లేకపోతే ఒక్క నామినేషన్స్ దగ్గర కొంచెం ఇస్మి దగ్గర అటాకింగ్ ఉంది, కానీ మిగతా అంతా డల్ అయిపోయింది. నాకైతే సోనియా కొంచెం ఇంప్రూవ్ అయిందని అనిపించింది. అంటే డల్ అయిపోవడం అంటే ఇటువంటివి డల్ అయిపోయినాయి, కామెంట్స్ వల్ల డల్ అయిపోయింది. బట్ గేమ్ పరంగా లాస్ట్ 2 వీక్స్ కంటే చాలా ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే క్యాబేజ్ టాస్క్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నేను బెలూన్ టాస్క్లో కూడా ఎక్సలెంట్ సంచాలక చేసింది. ఈ 2 టాస్క్ల వల్ల ఆమెకు అంతకుముందు నెగిటివిటీ కూడా క్లియర్ అయిపోయి కొంచెం బెటర్ పొజిషన్కి పాజిటివ్, చాలా పాజిటివ్ అయింది ఆమెకి. అయితే మనకు విష్ణుప్రియ ఒక ఎపిసోడ్ నడిచింది, విష్ణుప్రియ ప్రేరణ ఎపిసోడ్. అవును, అట్టు దోశది. ఇప్పుడు విష్ణుప్రియకు 2 వీక్స్ నుంచి వచ్చిన పాజిటివిటీ దీంతో కొంచెం నెగిటివిటీ వచ్చే అవకాశం ఎక్కువ, ఏడ్చి అనవసరం రప్చర్ చేసిందేమో అనిపిస్తుంది. ఏం లేదు, యాక్చువల్గా ఫుడ్ వాళ్ళది కాదు, ఫస్ట్ ఫుడ్ యష్మి వాళ్ళది, మన అభయ్ వాళ్ళ టీం వాళ్ళది, వీళ్ళది కానే కాదు. యాక్చువల్గా ఆమె అక్కడికి వెళ్ళి నాకు దోశ కావాలని అడగడమే పెద్ద మిస్టేక్. వాళ్ళకి ఆల్రెడీ ఈ ఫుడ్ పోతే, అంటే లాస్ట్ 2 టాస్క్లు ఓడిపోయారు కాబట్టి ఈ ఫుడ్ కనుక వాళ్ళు సాక్రిఫైస్ చేస్తే దాని తర్వాత వాళ్ళకి ఫుడ్ వస్తా లేదా కూడా తెలియదు వాళ్ళకి. నిఖిల్ అండ్ అభయ్ వాళ్ళకి ఓడిపోయారు కదా. సో వాళ్ళు ఏంటంటే రిజర్వ్ కూడా కొంచెం కొంచెం చేసుకుంటారు. అలాంటి దగ్గరికి వెళ్ళి నువ్వు ఫుడ్ అడగడమే తప్పు. ఆ ఫ్రస్ట్రేషన్లో పాపం ప్రేరణ ఉంది, మామూలుగా ఇచ్చింది కూడా, మామూలుగా ఇచ్చింది. మామూలు కాదు, యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు తీసేటప్పుడు ఏమైందంటే ఆమె అది స్టవ్ పైన పడింది, ఆ స్టవ్ పైన కావాలని వేయాల పడింది. అది విష్ణుప్రియకి ఎట్లా కనిపించింది అంటే ఈమె కంగారులో చేసింది, ఇష్టం లేకుండా వేసింది అనేది తీసుకుంది. మొత్తంగానే అయితే మీరు చెప్పినట్టుగా ఆ విష్ణుప్రియ ఏదో లేని దాన్ని క్రియేట్ చేసుకుని ఒక ట్రై చేసిందని అనిపించింది. కొంచెం నెగిటివ్ అయితే. మరి ఇందులో ఈ ఇష్యూల దూరిన మన మానవతావాది మణికంఠ గురించి ఏమంటారు? ఆయన మానవతావాది అంటారా? పాపం ఆయన ఏంటంటే పాపం ఆ సెన్సిటివ్ మైండ్లో వెళ్ళిపోయిండు. ఎవరికి ఇబ్బంది కావద్దు అన్న విషయాలు అట్టు కావద్దని ముందు నుంచి మనోడికి ప్రేరణ అంటే కొంచెం పడదు. యాక్చువల్గా ఫస్ట్ నుంచి కొంచెం ప్రేరణ అంటే పడదు. విష్ణుప్రియతో కొంచెం మంచి ర్యాపో ఉంది. ఈ సిచ్యువేషన్ తోటి ఇంకా ర్యాపో చేసుకోవచ్చు, మంచిగా ఉండొచ్చు వీళ్ళతోటి, అవసరం లేదు మనకు, కొంచెం జెన్యున్గా ఉందామని ట్రై చేసాడు పాపం. కాకపోతే మనోడికి వీళ్ళిద్దరికంటే ఎక్కువ డ్యామేజ్ అయినట్టుంది, ఘోరంగా డ్యామేజ్ అయింది పాపం. ఆయన చెప్పడానికి ఆటలు అరటిపండి అయి పక్కన వారేసారు పాపం ఆయనని. ఇంకా పాపం అందరితో ఆగలే. ప్రేరణ అయితే డైరెక్ట్ నువ్వు వేస్ట్ ఫెయిల్ అన్నది, వేస్ట్ ఫెయిల్ అన్ఫిట్ అన్ఫిట్ అన్నది. అసలు మనోడు కంటెస్టెంట్ ఎట్టున్నాడు అర్థం కావట్లేదు. ఈమెనేమో వేస్ట్ ఫెయిల్ ఉంది, యష్మి ఏమో తొక్కల కాన్సెప్టే అంది, ఇంకోలేమో బొక్కల కాన్సెప్టే అన్నారు. పాపం ఆల్రెడీ ఉన్న నెగిటివిటీ క్యారీ చేస్తుంది. మణికంఠ గేమ్ స్ట్రాటజీ ఏదనుకుంటారు మీరు? మణికంఠకు ఒక స్ట్రాటజీ ఉందని అనుకోవట్లేదు నేను. అసలు మణికంఠ అసలు స్ట్రాటజీనే లేదు. ఫస్ట్ ఏదో నేను ఎమోషనల్గా ఉండి నేను జెన్యున్గా ఉండి ట్రై చేద్దామని ఫస్ట్ వీక్లో అనుకున్నాడు పాపం. నిజంగా జెన్యున్గా ట్రై చేసిండు. ఎప్పుడైతే అది వర్కౌట్ కాలేదు అని వీకేసిండో అప్పటి నుంచి ఆయన ప్లేన్ అయిపోయిండు. అంటే ఆయనకంటూ ఒక స్ట్రాటజీ లేదు, ఉన్నది ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా చెప్తూ వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు. కాకపోతే అది కష్టం,
బిగ్ బాస్ హౌస్లో కష్టం. బయట జెన్యూనిటీ ఉంటేనే విన్ అవుతారు అని బయట కామెంట్స్ వినిపిస్తాయి, కానీ అంత జెన్యూనిటీ ఉంటే బిగ్ బాస్ విన్ అవ్వడం చాలా కష్టం. ఆయనకు అసలు స్ట్రాటజీ అనేది లేదు. యాంగ్రీ యంగ్ మ్యాన్ పృథ్వీ బాడీ ఉన్నది, బ్రెయిన్ లేదు. అంటే ఐ మీన్ ప్రతిదానికి నోరేసుకొని పడుకోవడమే తప్ప ఆలోచించి డెసిషన్ తీసుకొని అసలు ఆదిత్యం ఇంట్లో ఉన్నారా అనేది నాకైతే అది నిన్న తెలిసింది మనకు ప్రభావతి డాక్టర్. ఎందుకంటే పట్టుకునే వాళ్ళకి కూడా వద్దండి ప్లీజ్ అంటాడు. ఇంకోటి లాస్ట్ 2 వీక్స్లో అసలు కనిపించలేదు. 3rd వీక్లో అసలు మొత్తమే కనిపించలేదు ఆయన. 3 టాస్క్లు జరిగినట్టున్నాయి. 3rd టాస్క్ ఇది రన్నింగ్. బట్ ఇప్పటివరకు ఆయన అసలు ఒక ఇనిషియేట్ తీసుకొని నేను వస్తాను, నేను ప్లే చేస్తాను ఇక్కడ కనిపించింది. ఈ నామినేషన్లో యష్మిది ఎట్లా అనిపించింది మీకు? నామినేషన్ అవ్వడం ఫస్ట్ టైం అనుకుంటా. నామినేషన్ ఫస్ట్ టైమే. లాస్ట్ 2 వీక్స్ లేదు నామినేషన్లో. కాకపోతే ఏంటంటే ఆమె నోరే ప్రతిదానికి కొంచెం ఓవర్ ఎగ్జైట్ అవ్వడం, చప్పట్లు కొట్టడం, డాన్స్ చేయడం, ఇవన్నీ పాపం ఆమెకి ఏంటంటే యష్మికి పాయింట్ మాట్లాడుతుంది. కాకపోతే దాన్ని ఓవర్ అగ్రెషన్ అయిపోయేసరికి ఆమె నెగిటివ్ అవుతుంది. చెప్పాల్సిన విషయం ఎక్కువ ఓవర్ ఎగ్జైట్ అయిపోయేసరికి కొంచెం జనాలకు నచ్చట్లా ఆ విషయం. బెలూన్ టాస్క్ లో కూడా ఎవ్వరు మాట్లాడాము, ఒకసేపు గంట మాట్లాడింది. మొత్తం కెమెరాలన్నీ మొత్తం ఆమె పైన ఫోకస్. ముందు నుంచి అదే ఒక్కటే ఆమె దగ్గర నెగిటివ్ అటెన్షన్ గ్రాబర్ అన్నట్టు ఒకటి. భయ ఇవన్నీ పక్కన పెడితే 3rd వీక్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో 3 మాత్రం ఓటింగ్లో చాలా లీస్ట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు అభయ్, సీత, ఆదిత్యవం. సో ఈ 3లలో 3rd వీక్ ఎలిమినేట్ ఎవరైతారని మీరు అనుకుంటున్నారు? మనకు లీస్ట్ లో అంటే ఆదిత్య ఓం సీత కనిపిస్తారు సోషల్ మీడియాలో. దానిగా అబ్బాయి కూడా కొంచెం తక్కువ ఓట్సే పడేటట్టు కనిపిస్తుంది. అయితే అబ్బాయి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. కొంచెం సింపతి వచ్చే అవకాశం ఉండొచ్చు. లేదంటే ఎందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్, నిఖిల్ వద్దని చెప్తున్నా కానీ చేసుకోవడం అనేది కూడా డ్రా కావచ్చు. అట్లా కూడా నా ఎలిమినేట్ కావచ్చు. మనం ఇప్పుడు అన్లిమిటెడ్ ట్విస్ట్ అన్నారు కాబట్టి బిగ్ బాస్ లో ఏదైనా జరగచ్చు. సెల్ఫ్ నామినేషన్ అంటే ఎట్లా వెళ్తుంది అంటే మళ్ళీ ఓ పక్క మేము ఓట్లేసి మిమ్మల్ని మేము పంపిస్తుంటే నువ్వు ఎందుకు అంటే నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. మా ఓటు వేస్ట్ చేస్తావా? అవును, అదే కదా. మేము అనవసరంగా నీకోసం ఓట్లు వేయడానికి కూడా ఉంటుంది. అదొకటి. మనకు సీత లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ తో పోలిస్తే ఈ వీక్ కొంచెం తక్కువ అనిపించింది, డల్ అయింది. లాస్ట్ వీక్ కూడా ఓటింగ్ లో లీస్ట్ వచ్చింది. శేఖర్ మాస్టర్ పోవడం వల్ల సేఫ్ అయిపోయింది. ఆదిత్య యాస్టేజ్ ఇక ఆయన ఎప్పుడు పోదామా అన్నట్టు ఆయనే ఉన్నాడు. ఎప్పుడు పోదామా అని ఆయన ఉన్నాడు. వీళ్ళు కూడా ఎప్పుడు పంపిద్దామా రెడీగా ఉన్నారు. బయట జనం కూడా అట్లే కనిపిస్తుంది బయట కూడా. కాబట్టి మాక్సిమం వీళ్ళు 3 డేంజర్ జోన్ ఉన్నట్టు మాకు సోషల్ మీడియాలో కానీ ఈ ఓటింగ్ వచ్చే దానిలో మనకు తెలుస్తుంది. మధ్యలో మనకంట పోయినా పోవచ్చు. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకంటే ఉన్నట్టున్నాడుగా నామినేషన్ లో ఉన్నాడు కానీ లీస్ట్ లో లేడు. ప్రస్తుతానికి అయితే మనకి ఇది పరిస్థితి. సో లీస్ట్ లో ఆదిత్యవం, సీత ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండొచ్చు అనేది మనకు సోషల్ మీడియాని బట్టి తెలుస్తుంది. సో ఇది ఇవాళ డిస్కషన్.